ఆ గుంటలోంచి యోసేపు జీవితాన్ని అద్భుత రీతిగా దేవుడు పైకి తీసుకొచ్చాడు. దేర్ ఇస్ నో హోప్. వారు ఒకటే అనుకున్నారు, హే యోసేపు కనబడ్డ ఇంకా, కానీ దేవుడు ప్రపంచమంతా కనబడేలాగా చేశాడు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి, కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచమంతా కనపడేలాగా దేవుడు యోసేపుని చేశాడు. వారు గురేంటి, ఇంకా నాశనం అయిపోవాలి, యోసేపు పేరు కనపడకూడదు. గుంటలో కప్పేస్తాం, గుంటలో పాతేద్దాం, ఇంకా పేరు కనపడదా. కొన్ని పరిస్థితులు అలాగా మనకు ఎదురవుతుంటాయి. మనం ఇంకా పైకి వెలుగుతామా, పైకి రాగలమా, ఈ పరిస్థితుల్లో నేను బయటికి రాగలనా అనే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ దేవుణ్ణి చూడండి, నిన్ను ఆ నాశనకరమైన గుంటలోంచి దేవుడు ఏం చేస్తాడు, నిన్ను పైకి తీసుకొస్తాడు. గట్టిగా హల్లెలూయా.